పువ్వుల మీద వెళ్తే పువ్వుల వాసన, మురికాల మీద వెళ్తే మురికాల వాసన తీసుకొని వస్తుందో, జీవుడు కూడా భగవత్ సేవలో ఉండాలి, శాశ్వతంగా భగవద్ధామంలో ఉండాలి అనే కోరిక కలిగి అటువంటి కార్యాలు చేస్తే భగవద్ధామం వెళ్తా. లేదా నేను మాంసం తినాలి, పాపాలు చేయాలి, నేను ఇలాగే జీవించాలని ఉంటే అలాంటి జంతుజాలానికే వెళ్తాం. అది వాళ్ళ యొక్క స్వతంత్రతను దుర్వినియోగపరచుకోవడంలో, సద్వినియోగపరచుకోవడంలో నిలబడి ఉంటుందండి. ఈ విధంగా అతని యొక్క కోరికలు, మనస్సు చెప్పుకున్నాం కదా మనము, సూక్ష్మ శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ సూక్ష్మ దేహము మార్పు చేసుకోవాలి. మనస్సు ఏం కోరుకుంటుంది, బుద్ధి ఏం చెప్తుంది, శాస్త్రాలు ఏం చెప్పాయి, దాన్ని అనుసరిస్తుందా లేదా. అహంకారం, నేను ఈ దేహాన్ని అనుకుంటున్నామా, నేను ఆత్మను, భగవత్ సేవకుని అని అనుకుంటున్నామా. ఈ సూక్ష్మ శరీరం మన ఇంకో దేహానికి తీసుకెళ్తుందండి. అప్పుడు దీన్ని విడిచివేస్తుంది. ఒక స్టెప్ వేసిన తర్వాతనే కదండి మనం ఈ కాలు ఎత్తేది మళ్ళీ ఇంకో స్టెప్పుకు. అంటే మనకు నిర్ణయింపబడుతుంది, మనం ఇంకొక దేహాన్ని గ్రహించడానికి సిద్ధమైన తర్వాతనే ఈ దేహాన్ని వదిలిపెడతాం, అది రెడీ అయిన తర్వాతనే. ఆ విధంగానే మనం శరీరం వదిలిపెట్టడం కూడా. కాబట్టి మనం ఇప్పుడు శరీరం ఉండంగానే మనం నిర్ణయించుకోవాలి, మనం నెక్స్ట్ దేహం పొందబోయే దేహం ఎటువంటిది అని. జీవుడు ఈ విధంగా మరొక స్థూల దేహం గ్రహిస్తారు. ఈ స్థూల దేహం పనికిరాందైనప్పుడు విడిచిపెట్టి మనస్సుతో కూడి ఉన్న, మనస్సుతో మన యొక్క కోరికలు, మనం ఎటువంటి, అంటే ఇప్పుడు ఈ పళ్ళతో మనం డైరెక్ట్ గా మనం మాంసం తినలేమండి. ఈ పళ్ళు మనకు నమలడానికి ఇవ్వబడ్డాయి. జంతువులకు కూర పళ్ళు ఉంటాయి, అవి డైరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ అవి చీల్చేసి తింటాయి అనమాట. అవి అలాగే చీల్చేసి తినగలవు, లోపల అరిగించుకోగలవు. మన జీర్ణ వ్యవస్థ అలా అరిగించుకునే స్థితిలో ఇవ్వబడలేదు మనకు. మనం దాన్ని అందుకే అరిగించుకోలేం కాబట్టి దాన్ని కాల్చి ఉడికించి ఏదో విధంగా దాన్ని అరిగే విధంగా చేసుకొని నమిలి తీసుకుంటున్నారు. కానీ జంతువులు చూడండి, పచ్చి మాంసాన్ని, అంటే బతికిన దాన్ని అవి కూరలతో పట్టి పీకేసి చంపి చీల్చుకొని అలాగే తినేస్తాయండి మాంసం, పచ్చి మాంసాన్ని. వాటి జీర్ణ శక్తి, జఠరాగ్ని వాటికి డిఫరెంట్ గా ఇవ్వబడింది, అవి అరిగించుకోగలిగేటట్టు. అవి నమలను కూడా నమలవండి, కూరలతో చీల్చేస్తాయి, మింగేస్తాయి. అటువంటి శరీరం ఇవ్వబడుతుందండి. ఎందుకంటే నువ్వు కోరుకున్నావు కదా, ఈ పళ్ళతో తినలేకున్నావు, ఈ జఠరాగ్నితో అరిగించుకోలేకున్నావు, మరి నీకు మాంసం తినాలని కోరిక ఉంది. భగవంతుడు ఏం చేస్తారు, ఎంతో కరుణతో, అవునా నువ్వు కోరుకున్నావు కదా, ఇదిగో కుక్క జన్మెత్తు, నక్క జన్మెత్తు, మన కర్మానుసారం అండి, పిల్లి జన్మెత్తు, ఏదో